సో నా పేరు వచ్చేసి రాజు. సో చాలామంది స్విగ్గీ డెలివరీ చేయాలి అనుకుంటున్నారు, స్విగ్గీలో జాయిన్ అవ్వాలి. సో ఎలా అవ్వాలంటే స్విగ్గీలో 2 టైప్ ఆఫ్లో ఉంటుంది. ఒకటి ఇన్స్టామార్ట్, ఒకటి ఫుడ్ డెలివరీ. సో ఈ 2 కలిపి కూడా చేసుకోవచ్చు, లేకపోతే 2 వేరు వేరు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇన్స్టామార్ట్ చేస్తున్నాను. ఇన్స్టామార్ట్ గురించి చెప్తున్నా, వినండి ఓకేనా. ఫుల్ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 PM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో మీరు లాగిన్ టైం వచ్చేసి లాగిన్ కంపల్సరీ ఉండాలి. సో 6 o'clock లాగిన్ అయినా పర్లేదు, 6కి లాగిన్ అయ్యి ఈవినింగ్ 5 వరకు కంపల్సరీ లాగిన్లో ఉండాలి. పార్ట్ టైం వాళ్ళకి వచ్చేసి 7 PM టు 11 PM వరకు ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి ఆ టైంలోపు. సో ఫుల్ టైం వాళ్ళకి వచ్చి 38 ఆర్డర్స్ ఉంటాయి, దానికి అమౌంట్ 1500 రూపీస్ ఉంటుంది. సో పార్ట్ టైం వరకు ఏమో 1120 రూపీస్ ఉంటుంది 28 ఆర్డర్స్కి. సో ఇది ఎలా జాయిన్ అవ్వాలి, ఏమేమి ప్రూఫ్స్ కావాలంటే మీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఉంటే చాలు, జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు సైకిల్ పెట్టుకుని సరిపోతుంది, వాళ్ళకు మీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళకి డిఫరెంట్ ఏమి ఉండదు, సేమ్ ప్రాసెసింగ్, సేమ్ ఆర్డర్లు ఉంటాయి. జాయిన్ అవ్వడానికి కొంచెం అమౌంట్ అడుగుతుంది, ఎంత అంటే ఒక 100 రూపీస్ అడుగుతుంది. సో 100 రూపీస్ లేకపోతే 150 అడుగుతుంది, అంతే, అంతకుమించి ఎక్కువ ఏం అడగదు. సో మీరు జాయిన్ అవ్వచ్చు. 1 డేలో అయిపోతుంది. 1 డేలో మీకు కంప్లీట్ అయిపోతే మొత్తం 24 అవర్స్లో మీరు లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ డే లేచి మీరు ఆర్డర్ కొట్టుకోవచ్చు కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే ఎలా చేయాలి, ఎలా ఆర్డర్ అవ్వాలో మీకు యాప్ ఇంటర్వ్యూ ఉంటుంది. యాప్ మొత్తం చూపిస్తాం, పక్కన స్క్రీన్ చూపిస్తుంది, మొబైల్ స్క్రీన్ చూడండి మొత్తం. సో యాప్ అన్నది ఇలా ఉంటుంది, ఇది యాప్ ఇన్ ఫేస్ మొత్తం హోమ్ స్క్రీన్. సో మనం ఇక్కడ ఎన్ని ఆర్డర్లు కొట్టినామని ఇక్కడ ఉంటుంది. 3 ఆర్డర్స్ కొట్టాము, ఇక్కడ అమౌంట్ ఇంత ఇక్కడ చూపిస్తుంటుంది. మనం ఇంకా ఇన్సెంటివ్స్ కూడా చూపిస్తుంది. మనం ఇంత అమౌంట్ చేస్తే ఇంత ఇన్సెంటివ్స్ అనేది యాడ్ అవుతుంది. అమౌంట్ 350 వేసామనుకో 200 యాడ్ అవుతుంది. సో అది కాకుండా మనం ఆర్డర్ వైజ్ కొట్టామనుకో 38 ఆర్డర్ వచ్చి కొడితే ఇక్కడ 1500 వస్తుంది. సో ఇది అండ్ ఇంకా వచ్చేసి మన ఎర్నింగ్స్ వచ్చేసి పే అవుట్ మనీ మాకు అకౌంట్లో పడే 1-2 days తర్వాత అకౌంట్లో పడుతుంది. అంటే 1-2 days 1 డేలో 24 అవర్స్లో పడిపోతాయి. సో ఇది నాకు నిన్న పడిపోయింది, నిన్నటి అమౌంట్ ఇది. నిన్న ఇంత వేసారు, నాకు 14 క్యాష్ వచ్చింది కాబట్టి ఇంట్లో కట్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు డెమో అంటుంది, ఆర్డర్ కాదు ఇది, డెమో అంటారు. డెమో యాక్సెప్ట్ చేయడమే ఇలా ఉంటుంది, నొక్కింది అంతే. డెమో యాక్సెప్ట్ అనేది నాకు అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఒక 2 minutes తర్వాత ఆర్డర్ అనేది పడిపోతుంది. 1 minute నీకు ఆర్డర్ అనేది పడిపోతుంది. వెయిట్ చేస్తే అయిపోతుంది. నాకు 1 minute కూడా అవ్వాలి, అప్పుడే ఆర్డర్ పడిపోయింది. దగ్గరలో ఉంటాయి, అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి ఎన్ని కిలోమీటర్. నాకు 1600 మీటర్స్లో పడిపోయింది. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఇంకా ర్యాక్ నెంబర్స్ వస్తాయి. సో ఇది ర్యాక్ నెంబర్, ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 items అది ర్యాక్లో ఉంటే చూసుకోవాలి మనము. అయిపోద్ది, అది వెళ్ళి ర్యాక్ నుంచి పికప్ చేసుకొని నొక్కంగానే ఇది నొక్కాలి. అక్కడ అది ఆర్డర్ తీసుకొని ఆర్డర్ని స్కాన్ చేయడమే. సో మనం అక్కడ లేమో జస్ట్ పక్కకు వచ్చా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆర్డర్ని తీసుకొని స్కాన్ చేసి ఇది ఆర్డర్. సో ఇది ఉన్నది కదా, జస్ట్ ఇది మీకు క్లిక్ చేయడమే. ఇది క్లిక్ చేసి సో స్కానర్ వస్తుంది, మనం దీన్ని స్కాన్ చేసేది. QR కోడ్ని స్కాన్ చేసి స్కాన్ అయిపోయింది అంతే. ఆర్డర్ని పికప్ అయిపోయింది. సో అది తీసుకొని పోయి కస్టమర్కి ఇచ్చేది అంతే. మన లొకేషన్ దానికి వచ్చిన తర్వాత రీచ్ లొకేషన్ కొట్టేస్తే అయిపోతుంది. సో రీచ్ లొకేషన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ డెలివరీ చేసేది కంప్లీట్ పోతుంది అంతా. చూశారు కదా ఎలా జాయిన్ అవ్వాలో. ఇంకేంటంటే మీరు పక్కా లాగిన్ అవర్స్ ఉండాలి. లాగిన్ అవర్స్ లేకపోతే మీకు అమౌంట్ రాదు. సపోజ్ ఇప్పుడు మీరు 300 అమౌంట్ చేశారు, ఇంకో 300 ఇన్సెంటివ్స్గా జరుగుతుంది, మొత్తం 600 వస్తుంది. లేదు మీరు లాగిన్ అవర్స్ లేకుండా ఉన్నారనుకో, మీరు ఎంత అమౌంట్ చేస్తే అంత మాత్రమే వస్తుంది, ఒక 300 మాత్రమే వస్తుంది. సో లాగిన్ అవర్స్ మాత్రం పక్కా ఉండాలి, చూసుకోండి లాగిన్ అవర్స్ ఉండేటట్టు, ఓకేనా. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తా, మెయిల్ ఐడికి మీరు మీ నంబర్ అనేది పెట్టండి. మీకు రిఫరల్ నేను చేస్తే మీకు బోనస్గా మీకు 5000 అనేది వస్తుంది, ఓకేనా. నచ్చితే లైక్ కొట్టండి.